సినిమాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది? ఒక పక్క టీవీ సీరియల్స్ ట్రై చేస్తూనే సినిమాలు ట్రై చేస్తున్నానండి. అంటే మనకు మార్గం దొరకలేదు నాకు. మార్గము ఎట్లా ఎలా ఎలా అసలు వెతుకుతూ ఉన్నాను. ఆ టైంలో మెల్లగా ఈ తేజ గారు దగ్గర మన రమణ గారని కోడాట్ ఉండేవారండి. సో మొట్టమొదటిసారిగా ఆయన కలవడం జరిగిందండి నేను. సో ఆయనతో నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఈ లోపల మా మిత్రుడు ఉండేవాడు ప్రణదీప్ అని. ఆయన గుణశేఖర్ గారు మా కాలేజీకి ఎక్కువగా వస్తుండారు. ఆయన థియేటర్ అంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఆయన దగ్గర అసోసియేట్గా ఉన్నప్పుడు ఆయన పట్టుకున్నానండి నేను. మా మిత్రుని పట్టుకొని నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఒక సినిమా కావాలి, నాకు ఒక క్యారెక్టర్ కావాలి, ప్లీజ్ ప్లీజ్ అంటే వాడు అతను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు. సో అతను చెప్తాను రా అనేవాడు. అలాగే నేను భీమినేని శ్రీనివాస్ గారని అందరితో ఫోన్లో మాట్లాడేసేవాడిని. ధైర్యంగా మాట్లాడేవాడిని. సార్ ఒక క్యారెక్టర్ ఉంటే చెప్పండి సార్, నేను చేస్తాను సార్, నేను చదువుకున్నాను, అదంటే చెప్తానమ్మా అదే అమ్మా అనేవాళ్ళు. మొత్తం నెక్స్ట్ వీక్ ఫోన్ చేయి, నెక్స్ట్ మంత్ ఫోన్ చేయి అంటే ఇట్లా సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఎక్కడ నాకు వేషాలు పడలేదు నాకు. సో ఆ విధంగా ఉన్నప్పుడు మా మిత్రుడే నాకు ఒక్కడు సినిమా అప్పుడు జరుగుతున్నాయి అంటే అప్పటికే ట్రై చేస్తున్నాను అన్నప్పుడు ఒక్కడికి తీసుకెళ్ళాడు, ఆడిషన్ చేసేసి గుణేశ్వర్ గారు చెప్పాడు కూడా, సార్ ఇతను మంచి యాక్టర్ అండి, ఇతను పైగా అతను నాతో పాటు ఎంఏ చేశాడు, ఇప్పుడు పిహెచ్డి కూడా చేస్తున్నాడు, కాబట్టి మన సినిమాలో మంచి వేషం అంటే ఆయన అప్పుడు ఒక వే చెప్పాడు. అయితే ఆ వేషం ఒకటి ఉంది కదా, అతనికి అది ఫిక్స్ చేయన్నారు. సో ఆ విధంగా ఆ వేషం రావడం నాకు జరిగిందండి. అది నా మొట్టమొదటి ఒక్కడితో సినిమా జర్నీ అండి. కొండారెడ్డి బురుజ్ దగ్గర మొదలైందండి. అయితే మీకు మహేష్ బాబు గారితో 4 సినిమాలు చేసినట్టున్నారు కదా, ఒక్కడు అతడు అర్జున్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అని నేను 5 సినిమాలండి. 5 సినిమాలు చేశాను. పెద్ద సినిమాలన్నీ బాగా దగ్గరగా చూసింది ఏదంటే భరత్ అని నేను చాలా దగ్గరగా సింగిల్ ఫ్రేమ్లో మేము చేశాం సార్. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమాలో అది లెంత్ ఎక్కువైందని పక్కన పెట్టేశారు ఆ సీన్ని. ఓకే. అది ఫార్మర్ సీన్ అండి. చాలా బ్యూటిఫుల్ సీన్ అది. అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. అది చాలా పేరు తెచ్చింది నాకు. అది సినిమాలో ఎంతమంది చూశారో తెలియదు కానీ ఆ యూట్యూబ్లో మాత్రం చాలామంది చూశారు దాన్ని. సో ఆ విధంగా డిలీటెడ్ సీన్ బాగా రీచ్ అయిందండి. అప్పుడు రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ సీన్ పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దాన్ని చేశారండి. అయితే ఇంకొకటి సార్, మీకు మీ వృత్తి ప్రవృత్తి 2 కూడా నాటకాలు అని చెప్పారు మొదటి నుంచి కూడా. అవును. మీకు నాటకాల్లో మరి ఇన్కమ్ సోర్స్ ఏంటి సార్? పెద్దగా ఉంటుందా ఇన్కమ్ సోర్సు? ఎందుకంటే నాటక కళలే కొంత అంతరించిపోతుందని చెప్పేసి ఈ మధ్య టాపిక్ నడుస్తుంది కదా. అవును. మరి ఇన్కమ్ సోర్స్ ఎలా మీకు సఫిషియెంట్గా వస్తుందా? ఎంత? అది నేను ఎప్పుడూ గమనించానండి. అది అంటే దాదాపుగా నేను 90sలో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అప్పుడే థియేటర్లో నేను లైఫ్ చూడాలి, మొత్తం థియేటర్లో ఉంటూ అలాగే సినిమాలు కూడా ట్రై చేయాలి, మీడియాలో కూడా వెళ్ళాలనుకున్నప్పుడు నేను థియేటర్ని నేను బేస్గా చేసుకున్నానండి. ఓకే. సో బేస్గా చేసుకున్నప్పుడు నేను యాక్టింగ్ చేస్తుండేవాడిని. బాగా ఆదాయం వచ్చేది కాదు, బట్ ఇందులో సర్వే కావాలి, ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే పూర్తిగా ఉండదు, ఏమి ఎవరా డబ్బులు నాటకాలు వేస్తే అది ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు కాదండి. ఇవన్నీ బాగా గమనించాను. అంటే మనం ఎఫర్ట్ పెడతాం కానీ రిటర్న్స్ రావు. అంటే దానికి కారణం ఏంటంటే స్పాన్సర్స్ కూడా లేకపోవడం. ఓకే. అంటే ఎనర్జీ ఉంది, టాలెంట్ ఉంది, బట్ మనీ లేదు, అంటే స్పాన్సర్స్ లేరు. సో దాని నుంచి ఆలోచించి మనం ఇది కాదు, మనం ఒక షిఫ్ట్ కావాలండి. నేను ఈ యాక్టింగ్తో పాటు మేకప్ రంగాన్ని కూడా ఎంచుకున్నానండి. ఓకే. అప్పుడు టర్న్ అయ్యాను. సో ఈ మేకప్ ద్వారా నాకు ఇన్కమ్ వచ్చేది నాకు. సో ఆ ఇన్కమ్ ద్వారా నేను సర్వైవ్ అయ్యానండి. నాలో నటుని నేను బతికించుకున్నాను. మేకప్ అనేది కూడా మీరు చేసింది నాటకాలకి సంబంధించిన ఆర్టిస్టులకైనా సినిమా ఆర్టిస్టులకి ఏమైనా చేశారా? అప్పట్లో నేను ఎక్కువగా డాక్యుమెంటరీస్ సింగిల్ దూరదర్శన్ మాత్రమే ఉండేది. ఆ దూరదర్శన్ దానికి నేను బాగా చేశానండి. అంటే ఇప్పుడు చిన్న సింగిల్ ఎపిసోడ్స్ వాటికి నేను చేశాను. ఓకే. చేసి అంటే సినిమా వరకు రాలేదండి. అంటే సినిమా మేకప్ కూడా చేయగలను. సరే అన్ని రంగాల్లో మనం చదువుకున్నాను బాగా. సో కాబట్టి ఆ గౌరవం ఉండాలంటే కొద్దిగా ఆ రంగం అయితే కొద్దిగా ఎక్కువగా అమెచ్యూర్ వాళ్ళు కాబట్టి బాగా గౌరవిస్తారు ఎక్కువగా. అందుకని నేను ఆ విధంగా ఉన్నానండి.